సమస్య రోజు రోజుకు పెరిగిపోతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ లో అవార్డులు పొందుతున్న జీహెచ్ఎంసీ క్షేత్రస్థాయిలో శానిటేషన్ పరిరక్షణలో మాత్రం విఫలమవుతోంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఓపెన్ గార్బేజ్ పాయింట్ల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ మార్గంలో వెళ్లాలంటే ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో బీన్స్ ఏర్పాటు చేసినా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఓపెన్ గా చెత్త పడేస్తున్నారు. హైదరాబాద్ శానిటేషన్ సమస్యపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ నగరంలో ఓపెన్ డంపింగ్ అదేవిధంగా గార్బేజ్ సమస్య చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. అనేక ప్రాంతాల్లో రోడ్లపైన అదేవిధంగా కాలనీల్లో అనేక ప్రాంతాల్లో ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మనం ఇప్పుడు గోషామహల్ సర్కిల్ పరిధిలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్ద ఓపెన్ డంపింగ్ కేంద్రం ఉందో. ఈ ప్రాంతం అంతా కూడా ఆ కుక్కలు అంటే అందులో పడేసినటువంటి ఆహారం కోసం వచ్చినటువంటి కుక్కలతో అదేవిధంగా ఇట్లా ఈ మార్గంలో ఎవరైనా నడిచి వెళ్ళాలంటే కూడా తీవ్ర దుర్గంధం ఉంటుంది. వాళ్ళంతా కూడా ముక్కు మూసుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానమైనటువంటి రోడ్డు ఇది. ఇటు జియాగూడ వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి మార్గం ఈ రోడ్డు అంతా కూడా మొత్తం ఈ చెత్త కారణంగా పరిసర ప్రాంతాల్లో మొత్తం లీచెట్ వస్తుంది. అందులోంచి వ్యర్థాలంతా కూడా వాటర్ అంతా కూడా పారడం కారణంగా బయటకు వచ్చినటువంటి ఈ లీచెట్ కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. చాలా ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా ఇందులో పెరుగుతుంది. రోజు ఎత్తేస్తేనే చెత్త చాలా తీవ్రమైనటువంటి దుర్గంధం ఉంటుంది. అదేవిధంగా 2-3 రోజులు ఈ విధంగా మలకపడిపోయిందంటే చాలు ఇంకా తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. అదంతా కూడా అదేవిధంగా రోడ్డు మీదకి వస్తుంది. ఈ ప్రాంతంలో ఉండేటువంటి గృహంలో ఉండేటువంటి అంటే రెసిడెంట్స్ కానీ అదేవిధంగా వ్యాపారాలకు సంబంధించినటువంటి కాలనీ ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఈ ఓపెన్ డంపింగ్ పాయింట్ దగ్గర వేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. దానివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఆ పక్కనే నాలా కూడా ఒకటి ఉంది. అక్కడ కుక్కలు ఉండేటువంటి దగ్గర జాలి దగ్గర చూడొచ్చు. ఆ నాలాలోకి వర్షం వచ్చినప్పుడు ఇదంతా కూడా కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగరంలో దాదాపు 1500 వరకు ఈ విధమైనటువంటి ఓపెన్ డంపింగ్ ప్లేసెస్ ఉన్నట్టుగా జిహెచ్ఎంసీ ఒక అంచనాకు వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో డబ్బర్ బిన్స్ను ఏర్పాటు చేసింది. అక్కడ వచ్చినటువంటి చెత్త ఆ బిన్స్లలో వేస్తే ఇమ్మీడియట్లీగా వెహికల్ వచ్చి దాన్ని రోజుకు ఒకసారి లేదా 2 సార్లు ఆయా ప్రాంతాల్లో వచ్చేటువంటి చెత్తను బట్టి వాటిని లిఫ్ట్ చేస్తున్నారు. అయితే ఈ విధమైనటువంటి ఓపెన్ డంపింగ్ పాయింట్లనంతా కూడా ఉదయమే వాటన్నిటిని క్లియర్ చేయాలని అధికారులు చెప్పారు. అయితే అనేక ప్రాంతాల్లో ఉదయమే అవి క్లియర్ అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎక్కడెక్కడైతే వాహనాలు అందుబాటులో ఉండవో అవి మాత్రం ఈ విధంగా 1 రోజు 2 రోజులు 3 రోజులు అదేవిధంగా పేరుకుపోతుంది. ప్రతిరోజు హైదరాబాద్ నగరంలో దాదాపు 9000 మెట్రిక్ టన్నుల చెత్త వస్తున్నట్టుగా జిహెచ్ఎంసీ లెక్కలు చెప్తుంది. దాన్నంతా కూడా జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో అనేక ప్రాంతాల్లో గల్లీల్లో ప్రధానమైనటువంటి రోడ్లపైన కూడా ఈ విధమైనటువంటి చెత్త పేరుకుపోవడం కారణంగా తీవ్రంగా పౌరులు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ప్రతి ఇంటికి ఆటో వెళ్ళి చెత్త తీసుకురావాలని చెప్పినప్పటికీ అనేక ప్రాంతాల్లో ఆ విధమైనటువంటి జరగట్లేదు. ఇంటింటి నుంచి చెత్త డైలీ సేకరిస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందువల్లనే అటు షాపుల నుంచి కానీ అదేవిధంగా రెసిడెంట్స్ నుంచి కానీ ఇళ్ళ నుంచి కానీ వస్తున్నటువంటి చెత్త అంతా కూడా ఈ విధంగా రోడ్లపైన పడేస్తున్నారు సిటిజన్స్. ఈ విధంగా పడేయడం వల్ల ఒకటి అనారోగ్య సమస్యలకు కారణమవుతుండగా సిటీ అంతా కూడా అగ్లీగా కనపడుతుంది. ప్రధానమైనటువంటి రోడ్లలో కూడా అక్కడక్కడ మనం బిన్స్ ఉన్నప్పటికీ అనేక ప్రాంతాల్లో ఓపెన్గా చెత్త పడేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. గతంలో చెత్త నిర్వహణ విషయంలో జిహెచ్ఎంసీ చాలా క్లియర్గా వ్యవహరించింది. చాలా సందర్భాల్లో ఫైన్లు వేసింది. ఈ విధమైనటువంటి ఓపెన్ డంపింగ్ ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో పనిచేసేటువంటి కార్మికులంతా కూడా అక్కడనే ఉండి ఎవరైనా చెత్త తీసుకొచ్చి రోడ్డు పైన వేసేందుకోసం ప్రయత్నం చేస్తే వాళ్ళను పట్టుకొని ఫైన్లు వేయడం, వాళ్ళకు చెప్పడం, వాళ్ళకు నచ్చజెప్పడం ఈ విధంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేశారు. కానీ ప్రజల్లో కూడా మాత్రం మార్పు రావట్లేదు. ఒకవైపు ప్రజల నుంచి మార్పు రావాలి, మరొక వైపు జిహెచ్ఎంసీ కూడా అందుకు తగ్గట్టుగా చెత్తను ఇంటి నుంచి తీసుకుపోయేందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయాలి. అప్పుడు మాత్రమే నగరంలో ఈ విధమైనటువంటి ఓపెన్ డంపింగ్ పాయింట్లు అయితే ఉండకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నగరంలో ఉండేటువంటి దాదాపు 1500 ఓపెన్ డంపింగ్ పాయింట్ల విషయంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కూడా కార్పొరేటర్లు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా ప్రాంతాల్లో చెత్త మిగిలిపోతుంది. కాబట్టి కార్మికులను నియమించుకోవడం విషయంలో కానీ అదేవిధంగా చెత్త వాహనాలను ఏర్పాటు చేసే విషయంలో కానీ జిహెచ్ఎంసీ అయితే తగిన శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది హైదరాబాద్ నగరంలో ఓపెన్ డంపింగ్ పాయింట్స్ను చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఇక
ఇక హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో ఉండేటువంటి ఓపెన్ గార్బేజ్ పాయింట్లను ఎలిమినేట్ చేయడం కోసం జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా ప్లాన్ చేసింది. అందుకోసం బిన్స్ని ఏర్పాటు చేసింది. మనం చూడొచ్చు ఇక్కడ సిబిఎస్ ప్రధాన మార్గం వెళ్ళేటువంటి చాదర్ఘాట్ నుంచి సిబిఎస్ వెళ్ళేటువంటి ప్రధాన మార్గం వద్ద బిన్స్ని ఏర్పాటు చేసింది. అయినప్పటికీ వాటి చుట్టుముట్టు అదే విధమైనటువంటి చెత్త అంతా కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి. వీటన్నిటిలో గతంలో బిన్స్ వద్ద కూడా క్లీన్ చేసేటువంటి యాక్టివిటీని చేపట్టే వాళ్ళు చుట్టుముట్టు ఉండేటువంటి చెత్తనంతా కూడా తీసి ఆ బిన్స్లలో వేయడం, ఆ బిన్స్ను రెగ్యులర్గా 1 టైం లేదా 2 టైమ్స్ లిఫ్ట్ చేసే విధంగా ప్లాన్ చేశారు. కానీ ఇప్పటికీ అదే విధమైనటువంటి పరిస్థితి ఈ ప్రాంతం అంతా కూడా మనం ఇక్కడ చూస్తే దాదాపు 7 బిన్స్ ఉన్నాయి. వచ్చినటువంటి భారీ వెహికల్ వీటన్నింటినీ తీసుకొని లోపల వేస్తారు చెత్త అంతా కూడా. కానీ ఈ బిన్స్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చెత్త చెదారం అంతా కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి. దాంతో తీవ్రమైనటువంటి దుర్గంధం, ఈ దారిలో వెళ్ళేటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి దుర్గంధాన్ని అనుభవిస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి వాళ్ళు కూడా బిన్స్లో వేయకుండా ఈ చుట్టుముట్టు వేస్తుంటారు. దానివల్ల కూడా ఓపెన్ గార్బేజ్ పాయింట్ చాలా గలీజ్గా కనబడేటువంటి పరిస్థితి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసీ పరిధిలో ఈ విధంగా దాదాపు 1000 ప్రాంతాల్లో ఓపెన్ గార్బేజ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఆయా ప్రాంతాల్లో చెత్తను తీసుకువచ్చి అదేవిధంగా వేసేసి వెళ్తుంటారు. నగరంలో దాదాపు 4500 నుంచి 5000 ఆటోలను సరఫరా చేశారు. అవన్నీ కూడా పనిలో ఉన్నాయి. ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరిస్తున్నాయి. కొన్ని రెసిడెన్షియల్ ప్రాంతాలతో పాటు కమర్షియల్ ప్రాంతాలు అంటే హోటల్స్ కానీ చిన్న చిన్న షాప్స్ నిర్వహించేటువంటి వాళ్ళు కానీ పూర్తిగా చెత్తను తీసుకొచ్చి ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల అయితే అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు వస్తున్నాయి. ఈ అన్ని ఇబ్బందులను జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే మాత్రం ఈ చెత్త సమస్య హైదరాబాద్ నగరంలో మరింత ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. కెమెరా పర్సన్ సాయిచంద్తో రామ్డూ 10 టీవీ హైదరాబాద్.